చేసి రోడ్డు మీద కన్వర్ట్ చేస్తే మనం ఇప్పుడు ఆల్రెడీ ప్రెస్లో ఉన్నాము, 10-15 వేల దాకా ప్రెస్లో ఉన్నాము. ఇంకా ఇదవుతుంది. మనం ఆ పులివెందుల ఇది సెకండ్ పులివెందుల అని చెప్పేసి నాయుడు ఉంది. దాన్ని మనం ఏంటంటే పోగొట్టాలా. ఈ తరం మన సార్ ఎలక్షన్ కంపల్సరీగా గెలుస్తున్నాడు. మనకు అభివృద్ధి కూడా ఇతర వాళ్ళకు మనకు కంపెనీ కనపడుతుంది. సో మీరు ఏంటంటే దయచేసి విధంగా మనము సపోర్ట్ చేస్తే ఎడిషన్ బాబు గారు గెలుస్తారండి. థ్యాంక్స్. ఇప్పుడు ఎడిషన్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు హైదరాబాద్లో కూకట్పల్లి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఐటీ ఫోరం ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఎర్రగొండపాలెం నియోజక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా వివిధ రంగాల్లో ఇక్కడ ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా స్థిరపడి మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉంటున్నటువంటి ప్రతి ఒక్క మిత్రులకి, అన్నలకి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనందరినీ ఆశీర్వదించాలని, వారి యొక్క అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చి మనందరినీ ఉత్తేజపరిచి మే నెలలో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికలకు మీ అందరినీ కూడా సమాయత్తం చేసేదానికి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని మనం కేటాయించి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజక, మండల స్థాయి నాయకులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గత 3 సంవత్సరాలుగా మన ప్రియతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి నియోజక బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, తండాలు, గూడాలు అన్నిటినీ కూడా నేను పర్యటిస్తూ వారితో మమేకమై ఎర్రగొండపాలెంలో అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోతుందని ఒక పరిశీలన చేసి గ్రామాలన్నీ పర్యటించిన తర్వాత నేను ఒక ఉద్దేశానికి రావడం జరిగింది. ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. కార్యకర్తలు ఇంకా జోష్ మీద ఉన్నారు. వారిని సరైనటువంటి మార్గంలో నడిపేటటువంటి నాయకత్వం లేకపోవటం వల్లే 3 దఫాలుగా మనం ఓడిపోయామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పార్టీ అంతా కూడా ఒక లైన్లోకి తీసుకొచ్చాం. మనం గ్రామాల్లో, మండల
స్థాయిలో మనమన్నీ కూడా కమిటీలు వేసుకున్నాం. కార్యకర్తలకి పార్టీని అనుసంధానం చేసి ఆ నియోజకవర్గంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, అందులో గూడూరు కృష్ణబాబు భారీ మెజారిటీతో గెలుస్తామని స్వయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు మీ ముందు నేను ఉంచుతా ఉన్నాను. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలుస్తా కాబట్టి 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి సురేష్ గారిని కొండేపి పంపించడం జరిగింది. మీ అందరి సహాయంతో, మీ అందరి సహకారంతో ఆ నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కృషి చేయబట్టే ఇక్కడ వైసీపీ మీరు ఓడిపోతారు, మీరు కొండేపి వెళ్ళని చెప్పగానే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. దానికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈరోజు ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు ఉమ్మడి ఎన్డీఏ నాయకత్వంలో ఉమ్మడి అభ్యర్థిగా ఎర్రగొండపాలెంకి నన్ను మొట్టమొదటి లిస్టులో ప్రకటించినందుకు ఈ వేదిక మీద నుంచి వాళ్ళ ముగ్గురు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రకటించాక ఆ నియోజకవర్గంలో ఇంకా జోష్ పెరిగింది. నేను ప్రతి ఇంటికి వెళ్ళాను. దగ్గర 1,40,000 మంది ఓటర్లని స్వయంగా నేను కలిశాను. ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి వలస ఓటర్లందరినీ కూడా, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపారస్తులందరినీ కూడా మేమందరం ఇక్కడ కలవటం జరిగింది. రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను గూడూరు కృష్ణబాబుని ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్నాను. వారి అందరి సహాయ సహకారాల కోసం ఇక్కడికి రావటం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడెప్పుడు చేయాలని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. కాబట్టి చాలా సంతోషం వేసింది. ఇన్ని వేల మంది జనాలు వస్తారని కూడా నేను ఊహించలేదు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా మరి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి నన్ను గెలిపించాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు. వారి పేరున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్న, గ్రామాల్లో సంక్షేమాన్ని బడుగు బలహీన వర్గాల్లో నింపాలన్నా తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఉద్యోగస్తులైతే మరీ దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి చేతులు మేము మోసపోయాం. తిరిగి చంద్రబాబు గారు వస్తేనే మాకు రావాల్సిన బకాయిలు కానీ, ఫిట్మెంట్లు కానీ, గ్రాడ్యుయేట్లు కానీ, అదేవిధంగా హెచ్ఆర్ఎల్ కానీ ఇవన్నీ కూడా మమ్మల్ని చాలా జాగ్రత్త చూశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు 1వ తారీఖున జీతాలు తీసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, నోటిఫికేషన్లు వేసి నిరుద్యోగాన్ని తీరుస్తానని చెప్పినటువంటి పరిస్థితులు ముఖ్యమంత్రి అయినాక చేతులు ఎత్తేశారు. అందుకనే ప్రతి సంవత్సరం రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఓవరాల్గా 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టు పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటు ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, రైతాంగం, బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, మైనారిటీలు అందరూ కూడా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే తప్ప గ్రామాల అభివృద్ధి జరగదు, ప్రజలు సుఖంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్లో 160+ సీట్లు ఎన్డీఏ కూటమికి ఇచ్చేదానికి ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.